వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈ రోజు మన నవత టీవీ ప్రత్యేక కథనంలో వివాహ వ్యవస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుత రోజుల్లో వివాహ వ్యవస్థలో జరిగిన మార్పుల గురించి, అలాగే నేటి యువత వివిధ ఆధునిక పోకడులతో పోటీ పడుతూ ఆలస్య వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. వివాహం అనేది తప్పనిసరి. ఈ సృష్టి సంపద, ప్రకృతి అంతా దైవకృప. సృష్టి అనేది బ్రహ్మదేవుడి చేతిలో పని, కానీ దానికి ఆయనచే సృష్టించబడిన స్త్రీ పురుషుల సంగమం అత్యవసరం. సృష్టిలో ప్రతి ప్రాణికి ఈ విషయం తెలుసు. అందుకే ఆ టైంలో అవి కలిసి తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి. మానవులు జ్ఞానులు, తెలివైన వారు, జంతువులలా కాదు. అందుకే వివాహం చేసుకుని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేడు వివాహ వ్యవస్థ బీటలు వారింది. ఆ వారిని బీటల్లో నుంచి డబ్బు కట్టలు చూస్తూ వివాహ వ్యవస్థ కూలదోస్తున్నారు. సృష్టి జరగకుండా అడ్డుపడుతున్నారు. మనకంటే జంతువులే నయం. ఆఖరికి క్రిమి కీటకాలు కూడా మేలే. మనం ప్రకృతికి విరుద్ధంగా బ్రతకటం అలవాటు చేసుకున్నాం. దీని వలన ఎవరికీ లాభం లేదు. మానవ జాతి క్రమేపీ నశించడం జరుగుతోంది. దీనికి నేటి యువతరం, వారిని కన్న తల్లిదండ్రులు బాధ్యత వహించవలసి ఉంటుంది. వివాహ వ్యవస్థ అనేది సమాజంలో కుటుంబ నిర్మాణం, సామాజిక స్థిరత్వం మరియు వారసత్వాన్ని కొనసాగించడానికి పురుషుడు స్త్రీ మధ్య చట్టబద్ధమైన, సామాజికంగా అంగీకరించబడినటువంటి ఒక బంధం. భారతీయ సంప్రదాయంలో వివాహాన్ని కేవలం ఒక ఒప్పందంగా కాకుండా పవిత్రమైన బంధంగా భావిస్తారు. ఇది రెండు కుటుంబాలను కలిపే ఒక సంస్కారం లేదా కర్తవ్యం అని కూడా అనొచ్చు. వివాహ వ్యవస్థ గురించి ప్రాచీన హిందూ సంస్కృతిలో వివాహంలో 8 రకాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి బ్రహ్మ, దైవం, గాంధర్వం, అసురం మొదలైనవి. ఇందులో బ్రహ్మ వివాహం ఉత్తమమైనదిగా పరిగణించబడింది. వివాహ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒక్కసారి తెలుసుకున్నట్లయితే దానిలో భాగంగా ధర్మం గురించి తెలుసుకుందాం. గృహస్థ ధర్మాన్ని పాటించడం, సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం ఇటువంటి ధర్మంలోకి వస్తాయి. తర్వాత ప్రజ అంటే సంతానం ద్వారా వంశాన్ని కొనసాగించడం మరియు పితృ రుణాలను తీర్చుకోవడం. దీన్ని ప్రజలోకి వస్తుంది. తర్వాత రతికి చూసుకున్నట్లయితే శారీరక, మానసిక సంతృప్తిని పొందడం. దీనిని పూర్వం విడదీయరాని బంధంగా తరతరాలుగా కొనసాగే సంప్రదాయంగా భావించేవారు. హిందూ వివాహ చట్టం 1956 వంటి చట్టాల ద్వారా ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు వచ్చాయి. ప్రస్తుత తరంలో అంటే ఇప్పుడు జనరేషన్ లో వివాహ వ్యవస్థ, నేటి తరంలో వివాహ వ్యవస్థలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, ఆధునిక విద్య, ఉద్యోగ అవకాశాలు మరియు చట్టాల పరిజ్ఞానం ఈ మార్పులకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో ప్రధాన మార్పులు మనం చూసుకున్నట్లయితే ప్రేమ వివాహాలకు ప్రాధాన్యత, అంటే దీనిని గంధర్వ వివాహం అంటారు. పూర్వం పెద్దలు కుదిర్చిన వివాహాలు అంటే అరేంజ్ మ్యారేజెస్ లో అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు వధూవరులు ఒకరినొకరు తెలుసుకొని ఇష్టపడి చేసుకునే ప్రేమ వివాహాలు లేదా పెద్దలు అంగీకరించి కుదిర్చినటువంటి వివాహాలు అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజెస్ కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. దీనిలో వ్యక్తిగత స్వేచ్ఛ నిర్ణయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిలో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో, వివాహ వేడుక సరళీకృతం చేయడంలో, పిల్లల్ని కనడంలో ఆలస్యం చేయడంలో యువతదే కీలక పాత్ర అవుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు, చదువు, ఉద్యోగాల కారణంగా వివిధ కులాలు, మతాలకు చెందిన వారి మధ్య పరిచయాలు పెరిగి కులం, మతం అడ్డుగోడలు తగ్గుముఖం పడుతున్నాయి. వివాహ ఖర్చు, సమయం తగ్గింపు. పూర్వం రోజుల తరబడి జరిగే వివాహాలు ఇప్పుడు 1 లేదా 2 రోజుల్లోనే ముగుస్తున్నాయి. సామర్థ్యం, సౌలభ్యం ప్రధానం అవుతున్నాయి. విడాకుల సంఖ్య పెరుగుదల కూడా దీనికి కారణం కావచ్చు. వివాహ వ్యవస్థలో తలెత్తే విభేదాలు, ఒత్తిళ్లు మరియు స్త్రీలకు చట్టపరమైనటువంటి అండ పెరగడంతో సర్దుకుపోవడం కంటే విడాకులు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇది వివాహ బంధం బలహీనపడటానికి సంకేతం కాదు, కానీ వ్యక్తులకు ఆత్మగౌరవం పెరగడానికి, అనవసర బంధాల నుండి బయటపడటానికి ఒక అవకాశంగా చూడవచ్చు. ఇంకా లివింగ్ ఇన్ సంబంధాలు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇవన్నీ ఏంటంటే పెళ్లికి ముందు లేదా పెళ్లి బంధం లేకుండా కలిసి జీవించడం అనే కొత్త ధోరణి కూడా కొంతవరకు పెరుగుతుంది. మొత్తంగా వివాహ వ్యవస్థ దాని సంప్రదాయ స్వభావాన్ని నిలుపుకుంటూనే నేటి తరం యొక్క వ్యక్తిగత ఆంక్షలు, స్వేచ్ఛ మరియు సమానత్వ విలువలకు అనుగుణంగా మారుతోంది.
ఇది పాత కట్టుబాట్లను వదిలి మరింత ఆధునికమైనటువంటి వ్యక్తుల అభీష్టం మేరకు సాగుతున్నటువంటి వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. ఇక ఆర్థిక స్వాతంత్రం మరియు సమానత్వం అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఈక్వాలిటీ, దీని ఎక్కువగా స్త్రీల పాత్ర ఉంటుంది. అయితే ఇందులో స్త్రీల పాత్రను చూసుకున్నట్లయితే నేటి తరం స్త్రీలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం వలన వివాహంలో నిర్ణయాలు తీసుకోవడంలో, ఆర్థిక లావాదేవీలతో అంటే కట్నం ఇలాంటివంటి కూడా మరియు కుటుంబ నిర్వహణలో వారికి సమాన భాగస్వామ్యం లభిస్తోంది. ఇందులో ఉమ్మడి బాధ్యతను చూసుకున్నట్లయితే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేయడం వల్ల ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో ఉమ్మడి బాధ్యతను పంచుకునే ధోరణి పెరుగుతోంది. ఇక రెండో విషయానికి వస్తే ఆలస్య వివాహాలు, డిలేడ్ మ్యారేజెస్. అయితే వీటిలో ఎక్కువగా కెరీర్ లక్ష్యాలుగా యువత మొదటిగా తమ కెరీర్, ఉన్నత విద్య, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం వలన వివాహ వయస్సు పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం వెతుకులాడడం కూడా జరుగుతుంది. అయితే సరైన వ్యక్తి దొరకడానికి సమయం తీసుకోవడం, ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఆలస్యానికి మరో కారణం కావచ్చు. ఇక దీనిలో భాగంగా మ్యారేజ్ బ్యూరోలు మరియు మ్యాట్రిమోనియల్ యాప్లు, డిజిటల్ వేదికలు కూడా దీనికి కారణం కావచ్చు. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే బంధువులు, మధ్యవర్తుల ద్వారా సంబంధాలు చూసేవారు. ఇప్పుడు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు మరియు మ్యాచింగ్ యాప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి ఒకేసారి వేలాది ప్రొఫైల్స్ ను చూసే అవకాశాన్ని, వివిధ ప్రాంతాల కులాల వారిని పరిచయం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఇక వివాహ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే వివాహ కౌన్సిలింగ్ మరియు విడాకుల సంస్కృతిలో భాగంగా ఈ కౌన్సిలింగ్ ప్రాధాన్యత వహిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు విడిపోవడానికి ముందు వివాహ కౌన్సిలింగ్ ని తీసుకోవడం అనేది ఒక పరిష్కార మార్గంగా చూపిస్తున్నారు. అయితే విడాకులు చూసుకున్నట్లయితే విడాకులను ఇప్పుడు సామాజికంగా పెద్ద లోపంగా చూడటం లేదు. వ్యక్తిగత సంతోషం, ప్రశాంతత కోసం ఒక ఎంపికగా పరిగణించడం పెరిగింది. ఇది వివాహ బంధంలో సమస్య ఉన్నప్పుడు బయటపడటానికి స్త్రీలకి, పురుషులకి ఒక రక్షణగా మారింది. ప్రస్తుత తరంలో వివాహ వ్యవస్థ అనేది సంప్రదాయం, ఆధునికతల మధ్య ఒక సంక్లిష్టమైన సమ్మేళనంగా ఉంది. ఇది వ్యక్తుల స్వేచ్ఛ, ఎంపికలకు ఎక్కువ విలువ ఇస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని కొత్త మార్గాల్లో నడిపిస్తోంది. యువత ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ దాని ప్రభావం సమాజంపై ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఏర్పడే కొన్ని సామాజిక నష్టాలు లేదా సవాళ్లు ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఆలస్య వివాహాల వల్ల సమాజానికి ఏర్పడే సవాళ్లు, ఆలస్య వివాహాలు చేసుకోవడం మరియు పిల్లల్ని కనడం ఆలస్యం చేయడం లేదా తక్కువ మందిని కనడం అనేది సమాజంలో అతిపెద్ద మార్పుకు దారితీస్తుంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదల, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన పిల్లలను కనే సమయం అంటే రిప్రొడక్టివ్ విండో అనేటువంటిది తగ్గిపోతుంది. దీని వల్ల మొత్తం సంతానోత్పత్తి రేటు అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు కూడా తగ్గిపోయి దేశ జనాభాలో వృద్ధి తగ్గుముఖం పడుతుంది. దీనిలో ఎక్కువగా వృద్ధ జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది. అయితే కొత్త తరాలు తక్కువగా పుట్టడం వల్ల యువ జనాభా తగ్గిపోయి వృద్ధ జనాభా శాతం పెరుగుతోంది. దీనివల్ల సామాజిక భద్రత, వైద్యం మరియు పెన్షన్ వ్యవస్థలపై అధిక భారం పడుతుంది. ఇక ఆరోగ్యకరమైనటువంటి సవాళ్ళను చూసుకున్నట్లయితే గర్భధారణ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలు 30 ఏళ్లు దాటిన తర్వాత గర్భం ధరించడానికి ప్రయత్నించినప్పుడు సంతానలేమి సమస్యలు అంటే ఇన్ఫెర్టిలిటీ పెరగవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో కూడా మరియు ప్రసవంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే పిల్లల ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆలస్యంగా తల్లిదండ్రులు కావడం వలన పిల్లల్లో కొన్ని జన్మపరమైనటువంటి లోపాలు, ఉదాహరణ డౌన్ సిండ్రోమ్ వంటివి వచ్చే అవకాశం కొద్దిగా పెరుగుతుంది. ఇక కుటుంబ వ్యవస్థలో అంతరాలు చూద్దాం. అయితే తరాల మధ్య చూసుకున్నట్లయితే ఇది జనరేషన్ గ్యాప్ అనుకోవచ్చు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య వయసు తేడా పెరగడం వలన వారి ఆలోచనల్లో, సాంకేతిక అవగాహనలో పెద్ద అంతరం ఏర్పడవచ్చు. ఇది కుటుంబంలో పరస్పర అవగాహన అనుబంధాన్ని దెబ్బతీయవచ్చు. వృద్ధాప్యంలో సహాయం కూడా చూసుకుందాం ఒకసారి. అయితే ఆలస్యంగా పిల్లలు పుట్టడం వలన ఆ పిల్లలు పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రులు చాలా వృద్ధులవుతారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ప్రత్యేక శ్రద్ధ, వైద్యం అవసరం అయినప్పుడు పిల్లలు తమ సొంత కుటుంబ బాధ్యతలతో పాటు ఈ బాధ్యతలను కూడా మోయాల్సి వస్తుంది. ఇక మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ ను కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఒంటరితనం, ఇది పెళ్లి చేసుకోకుండా ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం, అలాగే
కొంతమంది యువతలో మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలు పెరగవచ్చు. కుటుంబ ఒత్తిడి చూసుకున్నట్లయితే పెళ్లి ఆలస్యం అవుతున్నప్పుడు కుటుంబ బంధువుల నుండి వచ్చే సామాజిక ఒత్తిడి యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆలస్య వివాహాలు వ్యక్తిగత జీవితానికి ఆర్థిక స్థిరత్వం, కెరీర్ సంతృప్తి వంటి ప్రయోజనాలను ఇస్తాయన్నది వాస్తవమే గాని అది సమతుల్యత కోల్పోయినప్పుడు మాత్రం పైన పేర్కొన్న విధంగా సమాజానికి, ఆరోగ్య వ్యవస్థకు మరియు కుటుంబ నిర్మాణానికి సవాళ్లుగా మారుతోంది. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత యువజనాభా, సమతుల్య వయసు, నిర్మాణం అవసరం. చూసారు కదా, భారత వివాహ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి వైవిధ్యభరిత ధోరణులను, అలాగే ఆలస్య వివాహం వల్ల కలిగే నష్టాలను, ఇటువంటి ప్రత్యేక కథనాలతో మన నవత టీవీలో మళ్ళీ కలుద్దాం.